సుపోజ్ ఫుడ్ ఛానల్ కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొర్రలతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కొర్రలతో పులిహోర చేయడానికి మనకు ముందు కొర్రల అన్నం చేసుకోవాలి. ఈ కొర్రలతో అన్నం ఎలా చేసుకోవాలి అనేది మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియో లింక్ ఈ క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. మీరు ఆ వీడియో చూసి కొర్రల అన్నం తయారు చేసుకోండి. ఇప్పుడు మనం పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం కొర్రలతో పులిహోర చేసుకోవడానికి ఈ అన్నం మనకు పొడి పొడిలాడుతూ ఉండాలి. సో మీరు అన్నం వండుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక ఫ్యాన్ కింద పెట్టుకోండి. ఎందుకంటే కొర్రల అన్నం కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఇలా ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనం పులిహోర చేసుకునే టైంకి అది పొడి పొడిలాడుతూ తయారవుతుంది. ఇప్పుడు మీరు కొంచెం చింతపండు తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసుకుంటే మీకు చింతపండు నుంచి గుజ్జు బాగా వస్తుంది. ఈ చింతపండు గుజ్జుని మీరు వేరొక గిన్నె తీసుకుని ఒక ఫిల్టర్తో వడగట్టుకోండి. ఇలా వడగట్టుకున్న చింతపండు గుజ్జుని వేరొక గిన్నెలో తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని దానిలో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తగినంత ఉప్పు, కొంచెం బెల్లం, 3 నుంచి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు బాగా చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు బాగా చిక్కబడిన తర్వాత దాన్ని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పులిహోరలో పోపు కోసం వేరొక గిన్నె తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ముందుగా ఆ గిన్నెలో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ జీడిపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఇంగువ, ఒక స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకుని ఉంచిన చింతపండు గుజ్జు ఒక కప్పు కలుపుకోండి. ఇక్కడ మనం ఆల్రెడీ చింతపండు గుజ్జులో కొంచెం ఉప్పు వేసుకుని ఉన్నాం. అది సరిపోదు అనుకుంటే ఇక్కడ మీరు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ చింతపండు గుజ్జుని పోపుతో బాగా కలుపుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ సిద్ధం చేసుకుని ఉంచిన కొర్రల అన్నం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కొర్రల పులిహోర రెడీ. మనం ఈ పులిహోరలో వరి ధాన్యానికి బదులు కొర్రల అన్నం వాడడం వల్ల ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు రుచిపరంగా
మనం వరి బియ్యంతో చేసుకునే పులిహోరకి కొర్రలతో చేసుకునే పులిహోరకి ఏమీ తేడా అనిపించదు, అంతే రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా కొర్రలతో పులిహోర ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ క్రింద కామెంట్స్ రూపంలో వ్రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇటువంటి వీడియోస్ మేము పోస్ట్ చేయగానే వెంటనే నోటిఫై అవుతాయి.